హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా అనలైజ్ చేయాలి. సో మనకి మార్కెట్లో ఒక 2000 నుంచి 4000 వరకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీటిలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏది? ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో అరౌండ్ 20 to 30 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో కొన్ని లాంగ్ రన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని అటర్ ఫ్లాప్ అవుతాయి. సో ఏ మ్యూచువల్ ఫండ్ని ఏ అనాలిసిస్ చేసి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇవాళ మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని అనలైజ్ చేద్దాం. సో దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, సో లాస్ట్ 10 yearsలో ఎలా పర్ఫామ్ చేసింది, 7 yearsలో ఎలా పర్ఫామ్ చేసింది, దాని ఆల్ఫా ఎంత, క్యాగర్ ఎంత, రోలింగ్ రిటర్న్స్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని చూస్తాం. సో వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని కాంప్లికేటెడ్ టర్మ్స్ ఉంటాయి. సో కాఫీ తెచ్చుకుని వీడియోని ఎంజాయ్ చేయండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, సో నేను జీరోదా ఓపెన్ చేశాను. జీరోదా ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ పోర్టల్ కాయిన్ ఓపెన్ చేశాను. సో దీంట్లో ఇవాళ నేను స్మాల్ క్యాప్ అనలైజ్ చేస్తాను కదా, సో స్మాల్ క్యాప్ ఓపెన్ చేశాను. ఈక్విటీ స్మాల్ క్యాప్లో మొత్తం 55 వచ్చినాయి మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో డివిడెండ్ ప్లస్ గ్రోత్ ఉంటాయి కాబట్టి హాఫ్ తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 26-25 వరకు ఉంటాయి అనమాట. సో దీంట్లో బెస్ట్ ఫండ్ ఏది, ఇది అనలైజ్ చేయడం కోసం ఏంటంటే మనం మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అంతా డౌన్లోడ్ చేద్దాం. సో నేను ఇక్కడ టిక్కర్ టేప్ మ్యూచువల్ ఫండ్స్ సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అంతా వచ్చింది, కానీ దీంట్లో నాకు ఏం కావాలి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కావాలి. సో ఈక్విటీలో స్మాల్ క్యాప్ ఫండ్ ఇది అప్లై చేశాను. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ ఫిల్టర్స్. సో ఇక్కడ మనకి అడిషనల్ ఏమేమి ఫిల్టర్స్ కావాలి, ఏమేమి వాల్యూస్ కావాలి, ఆల్ఫా, క్యాగర్ 10 years, క్యాగర్ 5 years, ఇంకా టైమ్ సిన్స్ ఇన్సెప్షన్, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా తీస్తాను. మనం యూజ్ చేయకపోవచ్చు, బట్ మీ రిఫరెన్స్ కోసం అనమాట. సో ఇది మన ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క టోటల్ లిస్ట్. 28 రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ 28 రిజల్ట్స్ ని నేను డౌన్లోడ్ చేసి నా ఎక్సెల్ షీట్ కి దీన్ని మనం అనలైజ్ చేద్దాం. సో నేను ఫ్రీ వెర్షన్ ఆఫ్ టిక్కర్ టేప్ వాడుతున్నాను అనమాట. టిక్కర్ టేప్ ఏంటంటే ఒక స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక వెబ్సైట్ అనమాట. సో దీనికి పెయిడ్ వెర్షన్ ఉంటుంది, నేను ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం ఎంటైర్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ని కాపీ చేసి ఎక్సెల్ షీట్ లో వేస్తాను. ఓకే, మొత్తం 28 మ్యూచువల్ ఫండ్స్ డేటా మొత్తం కాపీ చేయండి, ఎక్సెల్ షీట్లో వేస్తాను. సో దీంట్లో నేను ఫస్ట్ అప్లై చేసే ఫిల్టర్ ఏంటంటే, సో ఎనీ మ్యూచువల్ ఫండ్ దాన్ని తక్కువ టైం ఉంది అంటే దాన్ని నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే మనకు ఒక మ్యూచువల్ ఫండ్ గురించి తెలియాలి అంటే సో మినిమం డ్యూరేషన్ ఉండాలన్నమాట. సో దాని గురించి ఏం చేస్తానంటే నేను ముందు ఒక ఫిల్టర్ అప్లై చేస్తాను. ఫిల్టర్ ఏంటంటే మోర్ దెన్ 7 years ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. మేబీ కోవిడ్ టైంలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు ఏదన్నా ఫండ్ హౌస్, కాకపోతే కోవిడ్ టైంలో స్టార్ట్ చేస్తే అది బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి. కాకపోతే నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఎనీ మ్యూచువల్ ఫండ్ లెస్ దాన్ 7 years నేను కన్సిడర్ చేయట్లేదు. సో దాంట్లో కూడా మంచి ఫండ్స్ ఉండొచ్చు, బట్ కన్సిడర్ చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, టైమ్ సిన్స్ ఇన్సెప్షన్ మంత్స్లో 84 months కంటే ఎక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో మొత్తం మనకి 28 ఫండ్స్ నుంచి ఎన్ని ఫండ్స్కి వచ్చాం, 14 ఫండ్స్కి వచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక టర్మ్ ఉంది ఇక్కడ, ఆల్ఫా. ఈ ఆల్ఫా ఏంటంటే ఈ ఆల్ఫా ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. ఆల్ఫా అంటే ఏంటంటే సో మీ మ్యూచువల్ ఫండ్ అనేది మార్కెట్తో పాటు గ్రో అవుతుందా లేదా. సపోజ్ మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది స్టాండర్డ్ బెంచ్ మార్క్ అనమాట. సపోజ్ మీ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది పాజిటివ్లో, సేమ్ అదే గ్రోత్ లో మీ మ్యూచువల్ ఫండ్ కూడా గ్రో అయింది అనుకోండి, మీ ఆల్ఫా పాజిటివ్ లో ఉంటుంది. అదే మీ ఇండెక్స్ ఫండ్ అనేది పైకి మూవ్ అవుతుంది కానీ మీ మ్యూచువల్ ఫండ్ అనేది సేమ్ గ్రోత్ లో లేదు, అప్పుడు దాని వాల్యూ తక్కువ ఉంటుంది అనమాట. అంటే మీకు ఆల్ఫా ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. సపోజ్ ఆల్ఫా 4-5 ఉందంటే అది ఇండెక్స్ తో పాటు కంటే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నట్టు అనమాట. అంటే వాళ్ళు ఫండ్ ని బాగా మేనేజ్ చేస్తున్నట్టు. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డేటాను మొత్తం సార్ట్ చేస్తాను. సో నేను ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఆల్ఫా. సో ఆల్ఫాలోకి వెళ్ళి ఇది లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి, మనం క్యాగర్ని తీసుకుందాం, 10 year క్యాగర్. క్యాగర్ అంటే ఏంటంటే గ్రోత్ రేట్ అనమాట. సో ఇది ఎంత గ్రోత్లో ఎంత పర్సంటేజ్లో గ్రో అవుతుంది అనేది క్యాగర్ చెప్తుంది. ఈ 10 year క్యాగర్ అంటే 10 yearsలో ఎంత గ్రోత్ అయింది అని అర్థం.
సో ఇక్కడ క్యాగర్ ని కూడా మనం లార్జెస్ట్ స్మాలెస్ట్ తీసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఏమైంది, ఆల్ఫా హైయెస్ట్ నుంచి ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ సిఓఎస్ ఫండ్ ఇది ఆల్ఫా 4 ఉంది. అలాగే నిపాన్, హెచ్బిఎస్సి, ఎస్బిఐ, ఎల్ఐసి, సో వీటన్నిటికి ఆల్ఫా ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్పెన్స్ రేషియో ఎనీథింగ్ అబోవ్ 1% ఈజ్ నాట్ గుడ్. సో ఈ ఎల్ఐసిని తీసేస్తున్నాను. సో మనకి మిగిలిన ఫండ్స్ ఎన్ని 13 ఫండ్స్ ఉన్నాయి. సో వీటిలో ఆల్ఫా హైయెస్ట్ ఉన్నది ఫ్రాంక్లిన్, నిపాన్, హెచ్బిఎస్సి, ఎస్బిఐ, క్వాన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టాప్ 5 ఫండ్స్ ని అనలైజ్ చేస్తాను. మనం కాయిన్ లోకి వెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్ చూసాం అనుకోండి, సపోజ్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ చూసాను, ఇక్కడ క్యాగర్ ఉంది. ఈ క్యాగర్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే వన్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే 57%. కానీ మనం ఎలా చేస్తాం, మనం రెగ్యులర్ గా ఎస్ఐపి పెడతాం. ఇది వన్ ఆఫ్ ది పారామీటర్, కానీ ఓన్లీ పారామీటర్ అవ్వకూడదు. మీరేం చూడాలి, రోలింగ్ రిటర్న్స్ చూడాలన్నమాట. సో మనలాగా లాంగ్ టర్మ్ అండ్ అప్పుడప్పుడు పెట్టే వాళ్ళకి ఏం చూడాలంటే రోలింగ్ రిటర్న్స్ చూడాలి. అసలు ఈ రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటి, 2013లో ఒక ఫండ్ స్టార్ట్ చేశాను అనుకుందాం, మనం 10 year రోలింగ్ రిటర్న్స్ చూస్తున్నాము. అంటే 2013 January 1 నుంచి 2023 January 1 వరకు ఎంత రిటర్న్స్ వచ్చింది. నెక్స్ట్ Jan 2 నుంచి 2023 Jan 2 వరకు ఎంత రిటర్న్స్ వచ్చింది. సో ఇది రోలింగ్ రిటర్న్స్ అనమాట. మనం ఎస్ఐపి పెడుతూ ఉంటాం, మంత్లీ పెడుతూ ఉంటాం. అలాగే ఎవరన్నా కావాలంటే వీక్లీ కూడా పెట్టచ్చు, కొంతమంది డైలీ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే మనం ఈ రోలింగ్ రిటర్న్స్ తీసుకుని దీన్ని యావరేజ్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ చూడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు లంసమ్ పెట్టే వాళ్ళు ఏంటి, సో వన్ టైం ఇన్వెస్ట్ చేశారు. సపోజ్ నా ఫ్రెండ్ ఉన్నాడు, కోవిడ్ క్రాష్ అయినప్పుడు బాటమ్ లో ఇన్వెస్ట్ చేశాడు. సో సేమ్ ఫండ్ సపోజ్ డిఎస్పి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకుందాం. సో అదేమైంది, ఆయన కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు క్రాష్ అయినప్పుడు పెట్టాడు. సో అతనిది 120% ఉంది, అంటే 30% యావరేజ్ రిటర్న్స్ ఉన్నట్టు. నేనేం చేశాను, కోవిడ్ అయినా నెక్స్ట్ 1 year తర్వాత పెట్టాను, నాది ఒక అరౌండ్ 60% ఉంది అనుకుందాం. అప్పుడు ఏమైంది, నా ఫ్రెండ్ది క్యాగర్ చూసుకుంటే అతనిది 120%, అంటే దాన్ని యాన్యువల్ చేసామంటే అరౌండ్ 30% ఉంటుంది. అదే నేను మార్కెట్ హైలో ఉన్నప్పుడు పెట్టాను, నా రిటర్న్స్ ఎంత ఉంటాయి, 20% ఉంటాయి. లంసమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు క్యాగర్ చూసి పెట్టచ్చు, అది కూడా స్టాండర్డ్ వాల్యూ కాదనమాట. మనం ఎక్స్ఐఆర్ఆర్ చూడాలి. ఎక్స్ఐఆర్ఆర్ ఏంటంటే ఇలా మనలాగా ఎస్ఐపి పెట్టే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ ని ఎక్స్ఐఆర్ఆర్ అంటారు అనమాట. ఇప్పుడు మనం మన నీడ్ కోసం రోలింగ్ రిటర్న్స్ చూడాలన్నమాట. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ రోలింగ్ రిటర్న్స్ అని సెర్చ్ చేశారనుకోండి, సో ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను అడ్వైజర్ కోర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ కేటగిరీ, సో నేను స్మాల్ క్యాప్ కేటగిరీని అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం అప్ టు 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన లిస్ట్ లో వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని సెలెక్ట్ చేద్దాం. ఫ్రాంక్లిన్ ఇండియా డైరెక్ట్. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు నెవర్ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ రెగ్యులర్ ఫండ్స్. ఓకే, ఎప్పుడు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ గ్రోత్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. నెక్స్ట్ ఏముంది, హెచ్బిఎస్సి స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, హెచ్బిఎస్సి దీంట్లో కనపడట్లేదు, అసలు ముందు దీంట్లో ఉందో చూద్దాం. హెచ్బిఎస్సి నాట్ ష్యూర్ ఇది ఎందుకు కనపడట్లేదు. ఓకే, అది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఫండ్ వచ్చి ఎస్బిఐ స్మాల్ క్యాప్, ఎస్బిఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్. నెక్స్ట్ వచ్చి క్వాంట్ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. నెక్స్ట్ ఏముంది, కోటాక్ స్మాల్ క్యాప్. ఓకే, సో నేనేం చేస్తాను అంటే వీటిని 2010 నుంచి January 1, ఓకే 7 years రోలింగ్ విండో పెడుతున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది, 2023 Jan 1 స్టార్ట్ అయిందంటే ఈ ఫ్రాంక్లిన్ అనే కంపెనీ. సో 2013 January 1st 7 years రోలింగ్ రిటర్న్ చూద్దాం. ఓ క్వాంటమ్ స్మాల్ క్యాప్. ఓకే, 2023 November 3rd. ఓకే, ఇది క్వాంట్ పెట్టాలి, క్యూఏఎన్టీ క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. ఓకే, సో ఇప్పుడు మనం చూసామంటే ఇది 7 years రోలింగ్ విండో. ఓకే, ఈ వాల్యూ చూద్దాం. January 6, 2023 నుంచి
జనవరి 6, 2020 వరకు. ఇక్కడ ఏమైంది, ఫ్రాంక్లిన్ 17.57% ఇచ్చింది. అంటే ఒక పర్సన్ 2013లో జాన్6ని 10,000 ఇన్వెస్ట్ చేసి 2020లో జాన్6ని విత్డ్రా చేశాడు అంటే యాన్యువల్ గ్రోత్ అనేది 17.57% అనేది ఉందన్నమాట. ఇక్కడ ఉన్న వాటిలో హైయెస్ట్ ఏది ఉంది, బ్లూ కలర్, అంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చి 21%లో నిపాన్, అండ్ దెన్ ఫ్రాంక్లిన్, నెక్స్ట్ కొటాక్, క్వాంట్. సో ప్రజెంట్ క్వాంట్ చాలా బజింగ్ వస్తుంది కదా, కానీ ఇది చూసారా అంటే మీరు క్వాంట్ని 2013లో ఇన్వెస్ట్ చేసి ఉంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 3% ఉంది. అంటే ఇనిషియల్గా 2013లో ఇన్వెస్ట్ చేసి 2020లో విత్డ్రా చేసిన వాళ్ళకి గ్రోత్ ఏం లేదనమాట. అదే మనం స్లోగా మూవ్ అవుతాం. సో నెక్స్ట్ ప్రజెంట్ టెన్యూర్లోకి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీకు క్వాంట్ అనేది హైయెస్ట్ ఉంది. అంటే 2017 జూన్ 12 ఇన్వెస్ట్ చేసి 2024 జూన్ 12 విత్డ్రా చేస్తే క్వాంట్ అనే మ్యూచువల్ ఫండ్ హౌస్ 27.99% గ్రోత్ రేట్ ఇచ్చింది అనమాట మీకు పర్ ఇయర్. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ నిపాన్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ కూడా హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇలాగా ఇది ఆ ఫండ్ యొక్క 7 years పర్ఫార్మెన్స్ అనమాట. ఈ 7 years పర్ఫార్మెన్స్ని యావరేజ్, మీన్, మీడియన్, మ్యాక్సిమం ఈ వాల్యూస్ చూసారనుకోండి. ఇక్కడ స్టార్ట్ అయిన వాల్యూస్ మనం 7 years రోలింగ్ చేసి ఈ వాల్యూస్ వచ్చినాయి కదా, దీన్ని మొత్తం యావరేజ్ చేసామనుకో ఆ వాల్యూ ఎంత. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, మనం 1 yearకి 2 yearsకి చూడట్లేదు కాబట్టి సో ఇంత టెన్యూర్ని మనం యావరేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైతే ఉన్న వాటిలో హైయెస్ట్ ఉంది ఎస్బీఐ స్మాల్ క్యాప్ 23%, సెకండ్ హైయెస్ట్ నిపాన్, అండ్ దెన్ కొటాక్, ఫ్రాంక్లిన్, క్వాంట్, అండ్ ఇది రిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని అన్నిటిని నేను నోట్ డౌన్ చేస్తాను. ఓకే, ఫ్రాంక్లిన్ ఫస్ట్. సో యావరేజ్ వచ్చి 16.37, యావరేజ్ 7 years రోలింగ్ రిటర్న్స్ 16.37, అండ్ దెన్ కొటాక్, నెక్స్ట్ వచ్చి నిపాన్, ఎస్బీఐ, క్వాంట్. సో ప్రజెంట్ మనం 7 years రోలింగ్ రిటర్న్స్ చేస్తున్నాం కదా, సో ఈ వాల్యూస్ అన్నిటిని కాపీ చేసుకుందాం మనం. 19.67, 23.58, 23.22, 16.07. ఓకే, ఇది 7 years యావరేజ్. అండ్ దెన్ మీడియన్. ఓకే, మీడియన్ ప్రస్తుతానికి పక్కన పెడదాం, ఓన్లీ యావరేజ్ చేద్దాం ఫర్ టైం బీయింగ్. ఓకే, ఇంకా ఇక్కడ వాల్యూ చూసారంటే రిటర్న్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఫండ్ వచ్చి మీకు మోర్ దెన్ 20% రిటర్న్స్ని 2.91% టైమ్స్లో ఇచ్చింది అనమాట. అదే మీరు ఎస్బీఐ చూసుకుంటే గ్రేటర్ దాన్ 20% రిటర్న్స్ అనేది 93% ఆఫ్ ది టైం ఇచ్చింది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే సో మొత్తం ఈ టెన్యూర్ మధ్యలో మోర్ దాన్ 20% ఎంత టైంలో ఉంది, 90% ఆఫ్ ది టైం, 93% ఆఫ్ ది టైం మోర్ దాన్ 20% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ అనాలిసిస్ ఉంది కదా, సేమ్ అనాలిసిస్ మనం 10 years రోలింగ్ రిటర్న్స్ కి చేద్దాం. ఓకే, అంటే ఎవ్రీ 10 years విండోని తీసుకుని అక్కడ ఎంత రిటర్న్స్ వస్తుందో చూద్దాం. సేమ్ వాల్యూస్ మనం యావరేజ్ వాల్యూస్ ని కాపీ చేద్దాం. ఫ్రాంక్లిన్ 10 years, కొటాక్, నిపాన్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, అండ్ దెన్ క్వాంట్. ఓకే, సో వీటితో పాటు మనం ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్, అంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఎంత మనీని ఈ స్మాల్ క్యాప్ లో రొటేట్ చేస్తుంది, ఇన్వెస్ట్ చేసింది అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటుంది. సపోజ్ 5,000 crores ఉంది అనుకోండి, సపోజ్ నేను ఒక 1 crore వేసాను అనుకోండి, అప్పుడు దాని ఏయుఎం ఎంత 5,001 crore అవుతుంది అనమాట. సో ఈ వాల్యూని కూడా మనం పైనుంచి తీసుకుందాం. ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. సో ఫ్రాంక్లిన్ వచ్చి ఇంత, కొటాక్ 14,000 crores, నిపాన్, ఎస్బీఐ, నిపాన్ అండ్ దెన్ ఎస్బీఐ, నెక్స్ట్ క్వాంట్. ఓకే, ఇది అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనమాట.
నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్ కూడా మనకి పైనే ఉన్నాయి. సో ఆల్రెడీ చూసాం కదా. సో ఉన్న వాటిలో హైయెస్ట్ ఏముంది? ఓకే, లెట్ మీ కాపీ దీస్ వాల్యూస్. ఓకే, సో దీన్ని మనం అనలైజ్ చేస్తే ఉన్న అన్నిటిలో ఆల్ఫా హైయెస్ట్ ఫ్రాంక్లిన్కి ఉంది. అండ్ 10 years రోలింగ్ రిటర్న్స్ చూద్దాం, ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి. సో 10 yearsలో ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది. సో ఉన్న దాంట్లో ఫైనల్ ర్యాంకింగ్ ఇచ్చాం అనుకోండి. ఓకే, సో హైయెస్ట్ వచ్చి నిపాన్ ఇండియా హైయెస్ట్ ఉంది, 10 years రోలింగ్ రిటర్న్స్. సో దీనికి ఫస్ట్ ర్యాంక్. అండ్ దెన్ SBI స్మాల్ క్యాప్ 27%. సో 7 years రోలింగ్ రిటర్న్స్ కూడా డీసెంట్ ఉంది SBI స్మాల్ క్యాప్. అండ్ దెన్ నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి కోటాక్. దీంట్లో కోటాక్ 19%, ఇక్కడ 23%. నెక్స్ట్ కోటాక్ 3, ఫ్రాంక్లిన్ 4, క్వాంట్ 5. ఓకే, సో 10 years యావరేజ్ ఆఫ్ రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే మనం, సో ఇక్కడ మీరు తీసుకుంటే నిపాన్ ఇండియాకి AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చి 50,000 crores ఉంది. ఎప్పుడైనా స్మాల్ క్యాప్కి AUM అనేది ఎక్కువ ఉంటే రిస్కీ అనమాట. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్, రిలేటివ్లీ ఒక 5,000 crores కంటే తక్కువ ఉన్న కంపెనీస్ అనమాట. సో ఈ 50,000 crores-ని స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో వీళ్ళు ఎట్ ఎ టైం ఎక్కువ మనీని కూడా ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. సో ఈ 50,000 crore-ని మీకు ప్రాపర్ రిటర్న్ తెప్పించాలి అంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే వీళ్ళు చేసే రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని గురించి మరీ ఎక్కువ AUM ఉన్న ప్రాబ్లం అనమాట. సో మిగిలినవన్నీ డీసెంట్గా ఉన్నాయి, ఒక నిపాన్ ఒకటి ఎక్కువ ఉంది. కానీ వీళ్ళు లాస్ట్ 10 yearsగా కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేది డెలివర్ చేస్తున్నారు. సో మీరు ఈ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్లో టాప్ 3 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్వాంట్ చూసామంటే ఇనిషియల్గా పర్ఫామ్ చేయలేదు ఇది. ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ చూసుకున్నామంటే ఇనిషియల్ ఇయర్స్లో క్వాంట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కానీ ప్రజెంట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్యూచర్లో మనకి ఏది పర్ఫామ్ చేస్తుందో ప్రాపర్గా తెలియదు. మనం ఇలా జరుగుద్దని అనుకోగలం తప్ప ఆ ఫండ్ నిజంగా ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకు తెలియదు కదా. సో ఆన్ సర్టెన్ పారామీటర్స్ మనం ఇది గెస్ అనమాట. సో ఇప్పుడు వరకు ప్రజెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది అని అనుకుంటాం. సో ఈ టాప్ 5 ఫండ్స్లో మీ చాయిస్ని బట్టి, సో ప్రజెంట్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఫ్యూచర్లో కూడా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే మీరు ప్రజెంట్ హైయెస్ట్ గ్రోత్ ఇస్తున్న దాన్ని తీసుకోవచ్చు. లేదు నాకు 10 years రిటర్న్స్ ఇచ్చింది, నాకు కన్సిస్టెంట్గా ఉన్నది కావాలి అనుకుంటే నిపాన్ అండ్ SBI స్మాల్ క్యాప్ తీసుకోవచ్చు. సో ఇది మీ చాయిస్ అనమాట. కానీ స్మాల్ క్యాప్ అనేది రిస్కీ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక స్మాల్ క్యాప్లో కాకుండా 2 స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ అనేది డైవర్సిఫై అవుతుంది. సపోజ్ నేను నిపాన్ అండ్ SBIలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో ఇన్ కేస్ నిపాన్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా సరే SBI పర్ఫామ్ చేస్తుంది. సో నాకు యావరేజ్ రిటర్న్స్ అనేది లాస్లోకి వెళ్లకుండా, సో గ్రీన్లో యావరేజ్ 12%లో ఉంటా అనమాట. అలా మీరు 2 స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. సపోజ్ ఆ 2 స్మాల్ క్యాప్స్ సేమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, 80-90% ఆఫ్ ది కంపెనీస్ సేమ్. అప్పుడు మీరు 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఉందా? ఎందుకంటే ఒకటి పడిందంటే రెండోది కూడా పడుతుంది, ఎందుకంటే సేమ్ కంపెనీస్ కాబట్టి. అప్పుడు మీరేం చేయాలంటే మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ అనేది చూడాలన్నమాట. అంటే ఫండ్ ఏకి ఫండ్ బికి కామన్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మీ మనీ సేమ్ కంపెనీస్లోకి వెళ్తున్నాయి అనేది చూడాలి. సో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మీరు మ్యూచువల్ ఫండ్ కంపేర్ కాదు ఓవర్లాప్ చూడాలి మనం. సో ఇక్కడ నేను ఈ ఫండో అని చెప్పి వెబ్సైట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. నేనేమన్నాను, నిపాన్ అండ్ SBI, నిపాన్ స్మాల్ క్యాప్, నెక్స్ట్ వచ్చి SBI స్మాల్ క్యాప్. ఓకే, సో నేనేం చేస్తున్నా, ఈ రెండిట్లకి ఓవర్లాప్ ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇక్కడ చూస్తే మీరు స్కీమ్ ఏలో 87% ఆఫ్ ది స్టాక్స్ స్కీమ్ బిలో లేవు, స్కీమ్ బిలో 52% ఆఫ్ ది స్టాక్స్ స్కీమ్ ఏలో లేవు. రెండిట్లకి కామన్ స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ 13%, 48%. ఈ స్టాక్స్ అండ్ ఈ స్టాక్స్ మ్యాచ్ అవుతున్నాయి. టోటల్ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అనేది 13% ఉంది, 22 కామన్ స్టాక్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ స్టాక్స్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు.
సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? కరూర్ వైశ్య బ్యాంక్. సో ఇవన్నీ కామన్ స్టాక్స్. కాకపోతే కరూర్ వైశ్యలో ఈ నిపాన్ అనేది 1.21% ఇన్వెస్ట్ చేస్తుంది. మన ఎస్బీఐ వాళ్ళు 1.38% ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఓవర్లాప్ అనమాట. ఎప్పుడు మీరు ఓవర్లాప్ తక్కువ ఉండేలా చూసుకుని అప్పుడు 2-3 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఉంది కదా, ఇక్కడ నేను నెక్స్ట్ ఏం కంపారిజన్ చేస్తానంటే ఎస్బీఐ అండ్ కోటాక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 24% ఓవర్లాప్ ఉంది. ఓకే, కోటాక్ అండ్ నిపాన్ చూసుకుందాం, 13% ఉంది, విచ్ ఇస్ డీసెంట్. ఓకే, సో నేనైతే నా ప్రిఫరెన్స్ వచ్చి నేను 2 స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తాను. అది కూడా కోటాక్, నిపాన్ అండ్ ఎస్బీఐ. ఈ మూడిట్లో ఏదో ఒక 2 మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాను. అదే మీరు కొద్దిగా అగ్రెసివ్ అయ్యారు అనుకోండి, సో అప్పుడు క్వాంట్ లో కూడా పెట్టచ్చు. ఎందుకంటే ప్రజెంట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి క్వాంట్ లో కూడా పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం. ఈ 5 ఫండ్స్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు లాంగ్ టర్మ్ లో బెటర్ రిటర్న్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సేమ్ ఇదే వేలో మీరు మిడ్ క్యాప్ ని, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ని, అలాగే ఫ్లెక్సీ క్యాప్ ని, ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని అనలైజ్ చేయొచ్చు. సో మీకు మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అండ్ జనాలు ఇంట్రెస్టెడ్ గా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని అనలైజ్ చేసి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదో చెప్తాను. ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తుంటే, నా పేరు చందు. నేను రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫర్ ది ఫైనాన్షియల్ లిటరసీ ఆఫ్ ఇండియన్స్. సో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 80% మెంబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయని నాకు తెలుస్తుంది. అలాగే మాకు కొంత మోటివేషన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.